రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ అధ్యాయంలో ఇక్కడ చాలా చోట్ల మనం దేవుని యొక్క ఆత్మ మనకు ఏ విధంగా సహాయపడతాడో చూస్తాం. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. 9వ వచనంలో ఒక ఆత్మకు మునుపు 2 రాశారు. ఒకటి దేవుని ఆత్మ, తర్వాత క్రీస్తు యొక్క ఆత్మ. తర్వాత 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో జీవించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసింపు చేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయను. ఇక్కడ వచనాల్లో ఏం చూస్తున్నామంటే, దేవుడు మనం అందరం కూడా పాపము ద్వారా శరీరాన్ని యొక్క క్రియలు చేయుచు జీవించినటువంటి జీవితం మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ శరీర సంబంధమైన క్రియలు చంపివేయబడటానికి ఇదివరకు పాపం ఎలాగో ఏలిందో, దేవుడు తన ఆత్మ ద్వారా ఆ పాప క్రియలను, ఆ పాపమును నిరర్ధకం చేసి శరీర సంబంధంగా నీతి క్రియలు జరిగించడానికి పనికొచ్చేటువంటి మార్గాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా విశ్వసించి ఆత్మను స్వీకరించిన వాళ్ళందరి హృదయాలలో కలుగజేశాడు. ఆ విధంగా మార్గాన్ని కలుగజేసిన తర్వాత 11వ వచనంలో చెప్తున్నాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసింపు చేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయను. ఇదివరకు పాపం ఏలటం ద్వారా మనలో పాపం ద్వారా శరీరం యొక్క క్రియలను జరిగించింది. పాపం చేయటం ద్వారా అంటే శరీరం పాపానికి యాక్టివ్గా, అంటే చురుకుగా పనిచేసి దానికి లోబడుతూ జీవించి చివరికి మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దానికి బదులుగా మనలో కనుక దేవుని యొక్క ఆత్మ జీవించినట్లయితే పాపం అనేటువంటి ఆ మూలాన్ని, లేకపోతే ఆ వేరుని చంపివేయడం మాత్రమే కాకుండా, ఇదివరకు శరీరం దేనికైతే దుర్నీతి సాధనాలుగా, అక్రమంగా జీవించడానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా శరీరాన్ని వాడుకున్నదో ఆ క్రియలన్నీ కూడా, అంటే మూలంగా ఉన్నటువంటిది స్వభావం, పాప స్వభావం. తర్వాత పాప స్వభావం ఏలటం ద్వారా శరీర సంబంధంగా క్రియలు ఆస్పదం చేసుకొని జరిగించిన అనేకమైన దుర్నీతి, అక్రమ క్రియలు, అవన్నీ కూడా క్రీస్తు యొక్క ఆత్మ మనలో జీవింపచేయబడటం ద్వారా మన దినదిన జీవితంలో ఈ శరీరం యొక్క అవయవాలని నీతికి సాధనాలుగా, పరిశుద్ధతకు పలికొచ్చేటువంటి సాధనాలుగా వాడబడటానికి దేవుడు తన ఆత్మ మనలో నివసింప చేసేటువంటి విధంగా మార్గాన్ని తెరిచాడు. ఎవరైతే నీటి ద్వారా, ఆత్మ ద్వారా బాప్తిజం పొందారో, ఆత్మ వాళ్ళలో ఉంటాడో, ఆ ఆత్మ ద్వారా నడిపించబడతారో, వాళ్ళు పాపము మీద జయం పొందినటువంటి అనుభవంతో దేవుని కొరకు, దేవుని యొక్క జీవం కలిగి జీవించగలిగేటువంటి మార్గాన్ని విశ్వాసులైనటువంటి బిడ్డలందరికీ కూడా తెరిచి ఉంచాడు. సో అందుకని మనం ఏ విధంగా ఆ శరీర క్రియలను చంపగలమనేటువంటిది 13వ వచనంలో రాశాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ప్రతి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న అదే, నేను ఏ విధంగా పాపక్రియలు చేయకుండా ఉండాలి? ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో కానీ, తర్వాత కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కానీ శరీర క్రియలను మీరు చంపివేయడి. అంటే శరీర క్రియలను చంపివేయటం అంటే ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క మరణంలో ఐక్యపరచుకోవటం. క్రియలను చంపివేయటం అంటే సిలువలో ఐక్యపరచుకున్నప్పుడు శరీరం అనేటువంటి మూలం ఏదైతే పాపానికి ఆస్పదంగా ఉంటుందో అది చనిపోతాడు. కానీ ఇంకా శరీరం మనలో జీవించుతున్న కొలది ఇక్కడ మరలా మాటికి వేరు తన్నేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో
వాటన్నిటి మీద జయం పొందగలగటానికి మనం ఆత్మ విషయమే కనుక జీవించిన అనుభవం కలిగిన వారంగా ఉంటే అప్పుడు శరీర క్రియలను మనం చంపివేయగలుగుతాం. మొట్టమొదట మనం చేయవలసింది 2 విషయాలండి. ఒకటి, శరీర క్రియలను చంపడానికి మనం ఏం చేస్తున్నామంటే మనంతటగా మనం ప్రయత్నం చేస్తూ ఓడిపోతూ వస్తున్నాం. అలా కాకుండా మనం సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మకు లోబడి ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి అనుభవం కలిగి ఆ ఆత్మ మనను నడిపించినటువంటి విషయాల్లో కనుక మనం లోబడుతూ ఆయనను ప్రీతికరంగా జీవించుతున్నట్లయితే ఈ శరీర సంబంధమైన క్రియలు చంపివేయబడతాయి. మనం ఆత్మలో ఆయనకు మన జీవితంలో ప్రాబల్యాన్ని ఇవ్వకుండా ఆయనకు మనం లోబడకుండా కనుక జీవించితే అప్పుడు శరీర క్రియలు మళ్ళీ ఎగదనుతాయి. మనం వీటిని చంపివేసేటువంటి ప్రయత్నంలో ఆత్మ ఏ విధంగా మనలో జీవించుతూ మనలో ప్రభావం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఆత్మ మనలో కనుక సరైన విధంగా జీవించేటువంటి అవకాశాన్ని మనం లోబడి ఆయనకి కనుక ఇవ్వకపోతే అప్పుడు శరీర విషయం యొక్క క్రియలను మనం చంపడం అనేటువంటిది అసాధ్యం. అలా చూస్తున్నాం. ఆత్మ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొకటి చూస్తున్నాం 23వ వచనంలో. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఇవి కూడా అంటే ఆత్మ ఈ విధంగా ఎవరిలో అయితే నడిపిస్తాడో, శరీర క్రియలను నశింపజేస్తారో, దేవునితో సంబంధం కలిగి అబ్బా తండ్రిని మొరపెడతారో వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి దినాల్లో ప్రభు తిరిగి వచ్చినప్పుడు మహిమలో ప్రథమ ఫలములలోని గుంపులో చేర్చబడతారు. అంటే ఆయనతో పాటుగా కలిసి ఏలేటువంటి వారు అని అర్థం మహిమలో. అటువంటి వాళ్ళ జీవితాలను గురించి 26, 27 వచనాల్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మన బలహీనతలు ఏంటి? శరీర క్రియలను సిలువ వేసి చంపివేసి ఆత్మలో జీవించేటువంటి విషయంలో ముందుకు సాగటం. అది అందరికీ కలిగిన బలహీనత. ఆ బలహీనతలో మనం ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి దినదిన అనుభవంలోనికి ఉంటామో అప్పుడు మన శరీరంలో కలిగినటువంటి దుర్నీతితో నింపబడినటువంటి పాప స్వభావము, పాప క్రియలు, తర్వాత లోకమును ప్రేమించేటువంటి ఆశ కలిగినటువంటి శరీర సంబంధమైన మనస్సు, అవన్నీ మనకు తెలియపరచబడుతున్న కొలది మనం ఎంతగా ఇదివరకు దేవునికి వ్యతిరేకంగా జీవించామో ఇప్పుడు వాటన్నిటిలో నుంచి బయటికి రాగలిగి ఆత్మ యొక్క ఉద్దేశాలను గ్రహించి ఆయనను ప్రేమించి ఆయన ద్వారా నడిపించబడాలని కోరుతామో ఈ రెండింటిలో ఉండేటువంటి పోరాటంలో ఏదైతే మన బలహీనత ఉందో, ఎక్కడ కొన్నిసార్లు రాలేకపోతున్నామో, ఎక్కడ కొన్నిసార్లు వస్తున్నామో, కానీ మన ఆశ ఆ దత్తపుత్రత్వము పొందిన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు ఆ మహిమలో నేను కూడా పాలివాడను కావాలనేటువంటి ఆశతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి బలహీనతలు అంటే పాప విషయమై, శరీర విషయమై, మరి ఒక లోపల మూలుగుతో వచ్చేటువంటి నాదం ఏదైతే ఉన్నదో అది, తర్వాత ఆశ ఏ విధం చేతనైనను దానిలో నేను పరిగెత్తి ఆ ఆత్మ యొక్క దత్తపుత్రత్వము పొందిన ఆత్మ యొక్క ప్రథమ ఫలముల్లో పాలివాడని కావాలనేటువంటి దాని ఆ నిరీక్షణ, ఈ రెంటికి మధ్య జరిగేటువంటి పోరాటం యొక్క బలహీనతల్లో మనలో ఉన్నటువంటి ఆత్మ అప్పుడు మనకి యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకి తెలియదు కానీ ఆ ఆత్మ ద్వారా దేవుని పక్షంగా మనకు కలిగిన ప్రేమ, తర్వాత నిరీక్షణలో కలిగినటువంటి ఆనందం, దానివైపు కనుక ఆ ఆత్మ మనని మొగ్గు చూపే విధంగా నడిపించబడగలగటానికి మనం లోబడతామో ఆ పోరాటంలో మనకి ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పుతాడు. ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. అప్పుడు ఈ విధంగా లోబడి ప్రభు యొక్క రాకడను ప్రేమించి ఈ నాశనకరమైన మర్త్యమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొనటానికి ఆశ కలిగి రాబోతున్నటువంటి మహిమ కొరకైనటువంటి నిరీక్షణతో ఈ లోకంలో ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు ఎవరు చూస్తారో
వాళ్ళ కొరకు ఆత్మ తానే విజ్ఞాపనం కూడా చేర్చున్నాడు దేవుని దగ్గర. అంటే వీళ్ళ హృదయాలలో నీ కుమారుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి ఎంతో అభిలాష, తర్వాత సరైనటువంటి విధంగా జీవించి నువ్వు కోరిన విధంగా మార్పు చెంది నువ్వు తీసుకుని రాబోతున్నటువంటి నూతన శకంలో వీళ్ళందరూ కూడా ప్రవేశించాలని కోరుతున్నారు అనేటువంటిది ఆత్మ మన జీవితంలో చూచినప్పుడు ఆ బలహీనతలు ఏవైతే పోరాటం జరుగుతున్నాయో దాని విషయాలన్నిటిలో కూడా ఆయనే మన పక్షంగా ఉండి విజ్ఞాపనం చేస్తాడు తండ్రి దగ్గర. అది ఎంత ధన్యత అనుగ్రహించాడో చూడండి. అంటే ఒక మనిషిగా మనకు కూడా తోడుగా ఉండే విధంగా, అంటే మొట్టమొదటిలో ఆత్మ అంటేనే అదే అర్థం, మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి వాడు అని అర్థం, ఆదరించేవాడు అని అర్థం, మనకు సహాయపడేవాడు అని అర్థం. ఈ విషయంలో ఆ ప్రక్రియను సంపూర్ణంగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎవరి హృదయాలలో దేవుని గురించినటువంటి ప్రేమ, ఆయన గురించినటువంటి నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి ఆత్మ మన హృదయాల్లో ఉంటుందో దాని ప్రకారంగా వాటన్నిటిని ఆధారంగా, అంటే వీళ్ళు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుడు రాబోతున్న దానిలో చేయబోతున్నటువంటి మహిమా కార్యములందు ఆసక్తి కలిగిన బిడ్డని వాళ్ళ పక్షంగా ఆత్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అంటే దేవుడు మన హృదయాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ హృదయాలలో నిజంగా ఏ ఆలోచన, అంటే ఆత్మ సంబంధంగా నడిపించబడాలనేటువంటి మనసున్నదా, లేక రక్షణ పొందినప్పటికీ కూడా శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది, వాళ్ళ స్వయాన్ని ప్రేమించేటువంటి మనసున్నదా, ఆ విషయాలను కూడా ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరి పక్షంగా ఈ ఆత్మ మన బలహీనతలు చూచి విజ్ఞాపన చేస్తాడు? ఎవరైతే యథార్థమైన మనసుతో, నిస్వార్థమైనటువంటి హృదయంతో, దేవుని పక్షంగా సంపూర్ణమైనటువంటి ప్రేమతో, దేవుడు అనుగ్రహించినటువంటి నిరీక్షణ యందు సరైనటువంటి ఆసక్తి కలిగిన వారుగా ఉంటారో అది పరీక్షిస్తాడు, అది ఉన్నదా లేదా అని చెప్తున్నాడు. ఆ ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అంటే అప్పుడు దేవుడు మన వైపు చూచినప్పుడు మనలో పని చేస్తున్నటువంటి ఆత్మ ద్వారా మనం ఎటువంటి హృదయం కలిగి ఉన్నావో తెలుసుకుంటాడు. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటి? ఎవరెవరైతే పిలువబడ్డారో, ఎవరెవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో వాళ్ళందరూ కూడా మహిమలో ప్రవేశించాలని, వాళ్ళందరూ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి రావాలని తండ్రి చిత్త ప్రకారం ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డలందరి పక్షంగా మన హృదయాలను పరిశీలించినప్పుడు అటువంటి మనసు కలిగిన వారందరి కొరకు వాళ్ళు ఏ విధంగా నడిపించబడాలో, వాళ్ళు భద్రపరచబడాలో, వాళ్ళ అవసరతలేంటో, ఆత్మ సంబంధంగా ఎటువంటి పోరాటంలో ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా జయం పొందినటువంటి బిడ్డలుగా చేయబడాలో వాటన్నిటినీ గుర్తెరిగి ఆయన మన కొరకే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ఆత్మ. కనుక మన హృదయంలో ఆత్మ నివసించుట, తర్వాత ఆయనకు లోబడి దుఃఖపరచకుండా, ఆయనను కించపరచకుండా, బాధపరచకుండా ఆయనకు ఇష్టకరమైనటువంటి కార్యములను చేయటం అనేటువంటిది దినదిన అభ్యాసంగా ప్రతి విశ్వాసి చేయాలి. ఎప్పుడైతే నేను రక్షణ పొందిన తర్వాత నా జీవితం నా ఇష్టం, నేను ప్రభువుకు లోబడపోయినా నా పాపాలు క్షమించబడ్డాయి కనుక నేను నిత్య జీవం కలిగి ఉంటాను అని అనుకునేటువంటి భ్రమలో కనుక జీవించినట్లయితే మనం చదివినటువంటి ఈ వాక్యాలు అవి మనపక్షంగా నెరవేర్చబడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా దేవుడు పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి సరైనటువంటి విధంగా మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగించటం అనగా దేవుని యొక్క ఆత్మ మానలో నివసించి శరీర క్రియలను నిరర్ధకం చేసి శరీర సంబంధమైనటువంటి ఈ అవయవాలను నీతికి పరిశుద్ధతకు అనుగుణంగా లోబడి దేవుని కుమారుని యొక్క సారూప్యాన్ని మనలో కలుగజేసుకుంటూ జీవించాలి. ఆ సారూప్యం మనలో వచ్చులాగా మనం జీవించాలి.
అప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించినట్లుగా అవుతుంది. అటువంటి వాళ్ళే దత్తపుత్రాత్మను పొంది ప్రథమ ఫలము ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా లెక్కించబడతారు.